అలాగే నా పేరు మైత్రి వెంకటమై చాలా కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా ఇది ఓజీ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎక్స్పెక్టేషన్. అంటే ఓజీ సినిమా ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నాం అనేది ఈ వీడియో టాపిక్. చాలామంది అడిగారు యాక్చువల్గా దీని గురించి చేయమని కూడా. సో అందుకే డిస్కస్ చేద్దామని చెప్పి చేస్తున్నా. సో ఓజీ సినిమా ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు? రెండు పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. డే 1 ఎంత కలెక్ట్ చేయొచ్చు అది కూడా ఒకటి ఉంది. సో మనకి ఈ రెండింటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్గా ఈ సినిమా ఎంత కలెక్ట్ చేయొచ్చు, అసలు పాన్ ఇండియా రిలీజ్ ఉందా లేదా, ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓజీ మూవీ పాన్ ఇండియా రిలీజ్ ఉందా లేదా అనే దానికి మనం ఒక క్లారిటీ అయితే తీసుకోవాలి. డే 1 అంటే 25th మూవీ రిలీజ్ అవుతుంది కదా మనకి. సో దానికైతే మటుకు పాన్ ఇండియా రిలీజ్ అయితే లేదు. ఆ రోజుకు మటుకు పాన్ ఇండియా రిలీజ్ అయితే లేదనే చెప్పాలి. ఆ రోజు ఓన్లీ తెలుగులోనే రిలీజ్ అవుతుంది. ఈవెన్ ఓవర్సీస్లో కూడా అది తెలుగులోనే రిలీజ్ అవుతుంది, మిగతా లాంగ్వేజెస్లో రిలీజ్ కాదు. బట్ ఫర్దర్గా దీన్ని వేరే లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ చేసే ప్లాన్ అయితే ఉంది. అంటే తెలుగులో ఇది కనుక బ్లాక్ బస్టర్ హిట్ అయినట్టయితే తర్వాత హిందీలో రిలీజ్ చేద్దామని మేబీ ప్లాన్ చేస్తూ ఉండొచ్చు. సో అది పాయింట్ అనమాట. అంటే ఒక 1 వీక్ తర్వాత లేదంటే 10 days తర్వాత జనరల్గా రిలీజ్ చేస్తూ ఉంటారు కదా. సో ఆ ఆస్పెక్ట్లో మేబీ ఏమైనా ఆలోచిస్తున్నారేమో. బట్ పాయింట్ ఏంటంటే కాంతారా ఉంది, తర్వాత కొన్ని వేరే హిందీ సినిమాలు ఉన్నాయి. జాలీ LLB 3 కూడా ఆల్రెడీ బాగా ఆడుతుంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం అంటే థియేటర్స్ అనేవి బాగా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి ఒకళ్ళు రిలీజ్ చేద్దాం అనుకున్నా కూడా. సో ఇట్స్ నాట్ దాట్ మచ్ ఈజీ. ఒకవేళ 1 వీక్ తర్వాత కనుక వేరే లాంగ్వేజ్లో ఎస్పెషల్లీ హిందీ బెల్ట్లో రిలీజ్ చేద్దాం అనుకుంటే. బట్ బేసిక్గా దీని హిందీ వెర్షన్కి మంచి రెస్పాన్సే వచ్చింది. ఎందుకంటే మరాఠీ లాంగ్వేజ్ మాట్లాడారు కదా. సో మహారాష్ట్ర బెల్ట్ ఏదైతే ఉందో, ముంబై బెల్ట్ ఏదైతే ఉందో దాంట్లో బాగా రెస్పాన్స్ వచ్చింది. అండ్ మరాఠీ చాలా యాప్ట్ ఉంది, యాక్సెంట్ పర్ఫెక్ట్ ఉందని చెప్పి. సో మేబీ రిలీజ్ చేస్తుంటే కొంచెం బెటర్ కలెక్షన్స్ ఏమైనా వచ్చినాయేమో. బట్ చూడాలి మరి, ఇంకా తర్వాత అయినా రిలీజ్ చేస్తారో లేదో, అట్లీస్ట్ ఒక 1 వీక్ తర్వాత అయినా సరే. బట్ యాజ్ ఆఫ్ నో అయితే మాత్రం ఓన్లీ తెలుగు రిలీజే. అండ్ యూనో పాన్ ఇండియా రిలీజ్ అనేది లేదు మ్యాక్సిమం. తర్వాత వేరే లాంగ్వేజెస్లో ఓటీటీకి వెళ్తుంది అంతే, అంతకు మించి అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఓన్లీ తెలుగు మూవీ కిందే చూడాలి దీన్ని అయితే మాత్రం. బట్ సుజిత్ సాహో ఆల్రెడీ పాన్ ఇండియన్ మూవీగా వచ్చింది. సో కొంచెం ఐడియా ఉంది కాబట్టి అట్లీస్ట్ అలా చేస్తే బాగుందని అయితే కొంతమందికి ఉంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా పొలిటికల్గా చాలా క్రేజ్ ఉంది పాన్ ఇండియా వైడ్గా. సో దాన్ని కూడా యూటిలైజ్ చేస్తుంటే బాగున్ను. హరిహర వీరమల్లు కాకుండా దీన్ని ప్రాపర్గా పాన్ ఇండియా మూవీ కింద రిలీజ్ చేస్తే బాగున్ను అనే ఒపీనియన్ అయితే ఉంది. సో దట్ ఈస్ ద పాయింట్ అనమాట ఇక్కడ. సో అందువల్ల ఇక్కడ అందరూ అనుకుంటున్నారు హిందీలో కూడా సేమ్ డేట్ రిలీజ్ చేస్తే బాగుండు అని చెప్పి. బట్ యాజ్ ఆఫ్ నో లేదు, మరి ఇంకా ఏం చేయలేం మనం. సో అది సిచ్యువేషన్. సో అది పాయింట్ అయితే. సో ఎలాగో పాన్ ఇండియా లేదు కాబట్టి ఓన్లీ ఓవర్సీస్ అండ్ మన స్టేట్స్ అండ్ నార్త్ ఇండియా సైడ్ కూడా తెలుగు రిలీజ్, వీటిని బట్టి మాత్రమే మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ సినిమా ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అంటే డెఫినెట్గా ఓజీ సినిమా ఓవర్సీస్లో చాలా గట్టిగా కొడుతుంది, అదైతే స్పష్టంగా తెలిసిపోతుంది. అండ్ ఇప్పటికే చాలా అంటే చాలా హ్యూజ్ రెస్పాన్స్ అయితే ఉంది నార్త్ అమెరికా సైడ్ కానీ, లేదంటే ఆస్ట్రేలియా సైడ్ కానీ, వాటన్నిటి సైడ్ కూడా. సో నిన్నటికంటే September 22 నాటికి ఓజీ సినిమాకి USA ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్ $1.97 million ఉంది. అండ్ 2107 షోస్, 491 లొకేషన్స్ ఉంది.
అండ్ ఓవరాల్గా నార్త్ అమెరికా ప్రీమియర్ అడ్వాన్సెస్ వచ్చి $2.14 మిలియన్ ఉంది. సో యూనో జంప్స్ పెరుగుతున్నాయి అండ్ ఆక్యుపెన్సీస్ పెరుగుతున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే పూర్తి స్థాయిలో ఇంకా కంటెంట్ అయితే డెలివర్ అవ్వలేదు కాబట్టి, అంటే నిన్నటికి కంటెంట్ ఇంకా పూర్తి స్థాయిలో డెలివర్ అవ్వలేదు కాబట్టి మేబీ ఇంకొంచెం తక్కువే ఉండుండొచ్చు. అండ్ నేను ఇవాళ చూడలేదు, ఇవాళ మేబీ కొంచెం నాకు తెలిసి ఇంకా జంప్ వచ్చి ఉండొచ్చు అండ్ ఆక్యుపెన్సీస్ పెరుగుతూ ఉండొచ్చు. కెనడా సైడ్ మటుకు కొంచెం బిస్కెట్ అయిందని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఒక $150K వరకు లాస్ అక్కడ. యార్క్ సినిమాస్ ఇంకా మనం లైట్ తీసుకోవడమే అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. సో మరి ఇంకా చూడాలి, మరి లెట్స్ సీ ఏంటో సిచ్యువేషన్ మరి. సో బట్ ఓవరాల్గా నా ఒపీనియన్ అయితే ఓన్లీ ప్రీమియర్స్ డెఫినెట్గా $2.5 మిలియన్ అబోవే ఉంటాయి. అండ్ తర్వాత ఇంకా ఓవరాల్గా లాంగ్ రన్ కలెక్షన్స్ ఓవర్సీస్ నుంచి అయితే నా ఎస్టిమేషన్ మేబీ అరౌండ్ సమ్వేర్ నియర్ టు $15 మిలియన్ ఉంటుందని అయితే చాలా గట్టిగా అనిపిస్తుంది. అంటే వచ్చిన టాక్ని బట్టి, టాక్ గనక బీభత్సంగా వస్తే మట్టుకు డెఫినెట్గా చాలా గట్టిగా కొట్టచ్చు, ఆ ఛాన్స్ అయితే ఉంది. బట్ డిపెండ్స్, నేను అదే అంటున్నా కదా, అది కూడా స్టిల్ డిపెండ్స్. మనకి ఏంటంటే Day 1 ప్లస్ ప్రీమియర్స్ మొత్తం కలిపి ఒక 4M ఉంటుందేమో, ఈజీగా ఉండొచ్చు నాకు తెలిసి. $4 మిలియన్ వరకు, $4 మిలియన్ అబోనే ఉండొచ్చు కూడా. సో ఆ తర్వాత ఒకవేళ మంచి టాక్ వస్తే లాంగ్ రన్లో $15 మిలియన్ కొట్టడం చాలా ఈజీ టాస్క్, కేక్ వాక్ అయిపోద్ది, ఈజీగానే అయిపోద్ది. అండ్ ఆ తర్వాత $15 మిలియన్ అంటే $1 మిలియన్ అంటే మీకు 8.5 crores $1 మిలియన్ అంటే. సో ఇంకా దాన్ని బట్టి ఇంకా మనం ఒక ఎస్టిమేషన్ వేసుకోవచ్చు. $10 మిలియన్ అంటే 85 crores అండ్ $15 మిలియన్ అంటే ఒక 127 crores 128 crores అనమాట. సో అలా అనమాట. సో ఓవర్సీస్ నుంచి మనం ఈ మాత్రం నెంబర్ మంచి ఎక్స్ట్రాడినరీ టాక్ వచ్చినట్టయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డెఫినెట్గా మంచి టాక్ వస్తుందని అనిపిస్తోంది కూడా. సో లెట్స్ సీ, చూడాలి. అండ్ తెలుగు విషయానికి వస్తే, అంటే ఇక ఏపీ తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ చాలా హ్యూజ్ నెంబర్సే వస్తాయి. తెలుగు లాంగ్వేజ్ ఓవరాల్ వెర్షనే మాట్లాడుకుందాంలేండి పర్టికులర్గా మళ్ళీ, ఎందుకంటే మిగతా చిన్న మార్కెట్స్ వాటిని మనం క్యాల్కులేట్ చేయలేం. దానికి బదులుగా తెలుగు నెట్ కోసం మాట్లాడుకోవడం చాలా ఈజీ నన్ను అడిగితే, అదే బెటర్ అనిపిస్తుంది నాకు. సో తెలుగు అంటే నెట్కి ఏంటంటే మనము ఆ GST ఏదైతే ఉంటుందో దాన్ని మనం యాడ్ చేసుకుంటే సరిపోద్ది అంతే. ఆ 18% ఏదైతే సర్వీస్ ఛార్జ్ ఉంటుందో, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఉంటుందో, GST ఎంటర్టైన్మెంట్లో GST అది ఏదైతే ఉంటుందో దాన్ని మనం చూస్ చేసుకుంటే సరిపోద్ది, క్యాల్కులేట్ చేసేసుకొని. సో నా ఎస్టిమేషన్ ఏంటంటే ఏపీ తెలంగాణ కలిపి, అంటే ఏపీ తెలంగాణ కూడా కాదు, ఓవరాల్గా తెలుగు లాంగ్వేజ్ ఇండియా రిలీజ్ మొత్తానికి కలిపి 300 crore గ్రాస్ ఉంటుందని అయితే అనిపిస్తుంది నాకైతే. అంటే నా ఎస్టిమేషన్ ఒక 250 crore నెట్ ఉంటుంది అనిపిస్తోంది నాకు. నా ఒపీనియన్ అయితే అలా అనిపిస్తోంది. సో మరి మీకేమనిపిస్తోంది? అంటే 300 crore గ్రాస్ ఓన్లీ ఇండియాలో పాసిబులా కాదా? మీ ఒపీనియన్ ఏంటి? సో ఒకవేళ ఇలాగే కనుక వచ్చినట్టయితే హిందీ సంగతి పక్కన పెట్టేసండి, హిందీ ఒకళ్ళు వచ్చినా రాకపోయినా, అసలు తర్వాత రిలీజ్ ఉన్నా లేకపోయినా, అసలు ఏమీ లేకపోయినా కూడా మేబీ ఓవరాల్గా ఓవర్సీస్ అండ్ ఇండియా రెండూ కలిపి ఈ మూవీ పీక్ టాక్ కనుక వచ్చినట్టయితే, బ్లాక్ బాస్టర్ టాక్ కనుక వచ్చినట్టయితే, దేర్ ఇస్ ఏ ఛాన్స్ అండ్ పొటెన్షియల్ ఫర్ కలెక్టింగ్ మోర్ దెన్ 400 crores. దట్ ఈస్ ఫర్ షూర్ అనమాట. 400 crores కలెక్ట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట ఈ సినిమాకి. సో లాంగ్ రన్లో ఒక బీభత్సమైన టాక్ వస్తే ఇది 400 crores కలెక్ట్ చేస్తుంది. ఒకవేళ ఓకే పర్లేదు అన్న టాక్ కనుక వచ్చినట్టయితే మేబీ బిట్వీన్ 300 to 350. సో ఒకవేళ యావరేజ్ టాక్ వచ్చినా కూడా ఈ సినిమా 200 above అయితే కలెక్ట్ చేస్తుంది. సో ఆ ఒపీనియన్ అయితే ఉందన్నమాట యాజ్ ఆఫ్ నో. సో దట్స్ వాట్ ఐ ఆమ్ ఫీలింగ్ యాజ్ ఆఫ్ నో. సో అంతే, ఇది ఓవరాల్గా నా ఎస్టిమేషన్. సో ఎక్సలెంట్ టాక్ వస్తే 400, ఓకే పర్లేదన్న టాక్ వస్తే 300 to 350, యావరేజ్ టాక్ వస్తే 200 above, అదైతే కన్ఫర్మ్. సో మీ ఒపీనియన్ ఏంటనేది చెప్పండి. అండ్ ఇక Day 1 ప్రిడిక్షన్ విషయానికి వచ్చినట్టయితే Day 1 డెఫినెట్గా రికార్డులన్నీ తిరగరాస్తుందబ్బా. కాకపోతే ఆ ఏపీ జీవో ఏదైతే ఉందో దాన్ని కొంచెం త్వరగా ఇస్తే బాగుంటుంది. వాళ్ళు ఏమో ఆ రివైజర్ జీవో ఇవ్వడానికి ఎందుకు అంత లేట్ చేస్తున్నారో నాకు అర్థం కాలే. అంటే బేసిక్గా ఏపీలో కూడా ఆల్రెడీ 1-2 చోట్ల ఏం చేశారంటే వీళ్ళు ఆ షోస్ ఎర్లీగా పెట్టేశారు ఆల్రెడీ, ఆ 9:30 షోస్. కొంతమంది 1:30 షోస్ కూడా టికెట్లు పెట్టేశారు. ఇలా రెండింటికి పెట్టేశారు కాబట్టి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది ప్రస్తుతానికి. ఆ ఏపీ జీవో వచ్చి, రివైజర్ జీవో వచ్చి ఒక క్లారిటీ వస్తే ఆ ఎర్లీ ప్రీమియర్స్ తెలంగాణలో 9కి ఉన్నాయి కదా, 24th నైట్ 9కి. సో ఇక్కడ కూడా సేమ్ ఉండాలనేది ఫ్యాన్స్ రిక్వెస్ట్. అలా ఉంది కాబట్టి ఆ టైంకే రావాలని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి చూడాలి, మరి ఆ రివైజర్ జీవో కనుక వచ్చేస్తే ఇంకేం లేదబ్బా, డెఫినెట్గా
అది ఒక్కసారి వచ్చిందంటే ఇంకా చాలా గట్టిగా అందేసుకుంటుంది, దట్ ఈస్ ఫర్ షూర్. ఇప్పటికి కూడా ప్రాపర్గా రిలీజ్ చేయలేదు, థియేటర్స్ ఏవి ఇప్పటికీ పూర్తిగా వదలలేదు. ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఎవరు కూడా ప్రాపర్ అప్డేట్ కూడా ఇవ్వట్లేదు టీం తరపు నుంచి. వాళ్ళు ట్రైలర్కే అంత లేట్ చేశారులేండి, ఇంకా వేరే అప్డేట్లు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ. సో బట్ మొత్తానికి అదే అంటున్నా, అదొక ప్రాబ్లం అయితే ఉంది ప్రస్తుతానికి. చూడాలి మనకి ఏంటో సిచ్యువేషన్. సో దీన్ని బట్టి ఒకవేళ ప్రీమియర్స్ ప్లస్ డే 1 కలిపి కదా మన డే 1 కింద కౌంట్ అవుతుంది. ప్రీమియర్స్ బేసిక్గా చాలా మంచి ప్రైజెస్ పడ్డాయి, ఎస్పెషల్లీ ఏపీలో చాలా మంచి ప్రైజెస్ పడ్డాయి. సో అట్లా ఉంది కాబట్టి సిచ్యువేషన్. అండ్ తెలంగాణలో కూడా మంచి ప్రైజెస్ ఉన్నాయి, అండ్ డే 1 ప్రైజెస్ కూడా చాలా బాగున్నాయి కాబట్టి రెండు చోట్ల కూడా ఒక మంచి ఆక్యుపెన్సీస్ అయితే ఉంటాయి అబ్బా. సో దట్ ఈస్ ఫర్ షూర్, అదైతే చెప్పొచ్చు. అండ్ ఇంకా షోస్ అనేవి పెరుగుతూ ఉంటాయి, యాడ్ అవుతూ ఉంటాయి. సో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా మ్యాక్సిమం ప్రియారిటీ అయితే ఈ వీకెండ్ అంతా కూడా డెఫినెట్గా దీనికే ఉంటుంది. హైదరాబాద్లో అయితే ఏఎంబి మొత్తం ఫుల్ ఆల్రెడీ. సో AAA సినిమాస్ కూడా ఆల్రెడీ మొత్తం ఫుల్, ప్రసాద్ ఆల్మోస్ట్ ఫుల్. సో అన్నీ అలా ఉన్నాయి కాబట్టి అది అసలు నెక్స్ట్ లెవెల్ షోస్ ఇచ్చారు మొత్తం. అన్నీ ఉన్నాయి కాబట్టి నేను అనేది అదే. నా వెర్షన్ ఏంటంటే ఇప్పుడు వీటన్నిటిని కూడా కొంచెం కన్సిడర్ చేసి వాళ్ళు ఇచ్చే వాటిని దిస్ మూవీ ఈజ్ ఏ రేటెడా? హే సాగర్, వాట్ ఏ సడన్ సప్పై యూబయ్యే అన్నారు కదరా, ఏ రేటెడా? నేను ఇప్పటిదాకా యూబయ్యే అనుకుంటున్నా. నేను స్టోరీ కూడా అంటే స్టోరీ కోసం వీడియో పెట్టా కదా మార్నింగ్, అందులో కూడా నేను యూబైఏ రేటింగ్ వచ్చింది కదా, ఇవి ఉంటే యూబైఏ ఎందుకు వస్తుంది, రాదులేండి అన్నాను నేను. ఏవో 28 కట్స్ వచ్చినాయి, ఇది యూబైఏ ఇచ్చారని విన్నాను నేను ఇంతసేపు చూశాను కదరా, నేను ఇట్లా మర్చిపోయింది దీన్ని అసలు. దిస్ మూవీ ఈజ్ ఏ రేటెడ్ అండ్ ఓన్లీ ఫర్ అబోవ్ 18. వావ్ 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 వావ్, ఇందువదన కుందరదన మందగమన వావ్. ఏ రేటెడ్ అంట, అబ్బా అబ్బా. ఇది కూడా మిస్ చేశాను నేను. యాజ్ లాయల్టీస్ ఫ్రాక్చర్ అండ్ అలయన్సెస్ షిఫ్ట్, ఓజీ రీఇగ్నైట్స్ ఎ బ్రూటల్ క్రిమినల్ వార్ కన్ఫ్రంటింగ్ బోత్ ఎక్స్టర్నల్ థ్రెట్స్ అండ్ హాంటింగ్ బరీడ్ బిట్రయల్స్. వెన్నుపోట్లు. వావ్. లాయల్టీస్ ఫ్రాక్చర్, నమ్మకాలు వమ్మవుతాయి, నమ్మకాలు చెదిరిపోతాయి, నమ్మకాలు విరిగిపోతాయి, నమ్మకాలు చెదిరిపోతాయి, నమ్మకాలు విరిగిపోతాయి, నమ్మకాలు బెదిరిపోతాయి. సో అది కూడా ఉంది అయితే. ఓకే సరే, సారీ గైస్, ఇందాక వీడియో చూసిన వాళ్ళు ఇది కూడా చూస్తున్నట్టయితే దయచేసి ఇది ఒకటి ఈ పొరపాటుని క్షమించండి. ఏ రేటెడ్ అనే విషయం నేను ఇప్పటిదాకా నోటీస్ చేయలేను. నేను ఏదో అప్డేట్ చూశాను అయితే, నేను ఎక్కడో కన్ఫ్యూజ్ అయిపోయాను అయితే మధ్యలో. యూబీఏ అనుకుంటున్నాను కదా నేను ఇప్పటిదాకా. సరే ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి ఏ రేటెడ్ ఉంటే నేను ఏదైతే సీన్ చెప్పానో అది ఉంటే పలికి ఉంటుంది కదా. అప్పుడు ఏ రేటెడ్ అయితే కత్తితో ఇట్లా గుచ్చి ఇట్లా మొత్తం చీల్చి గుండెని ఇట్లా కత్తితో గుచ్చి ఇట్లా బయటికి లాగితే, సో అది. సో నా పాయింట్ ఏంటంటే, ఓకే ఓవరాల్గా మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయి, దట్ ఈస్ ఫర్ షూర్. డెఫినెట్గా డే 1 నా ప్రెడిక్షన్ అయితే వీటన్నిటిని బట్టి, అంటే ప్రీమియర్స్ ప్లస్ డే 1 అన్నీ కలిపి ఈజీగా ఇట్ వుడ్ బి అరౌండ్ 150 to 175 మధ్యలో అనిపిస్తోంది నాకైతే. డే 1 చాలా సాలిడ్ ఓపెనింగ్ ఉంటుంది, సాలిడ్ రిలీజ్ ఉంటుంది. బేసిక్గా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 300 కోట్లు కొట్టాలంట, 300 కోట్లు అబోవ్ కొట్టాలంట. అది నాకు తెలిసి 3 రోజుల్లో అయిపోద్ది నాకు తెలిసి ఈజీగా. ఆ తర్వాత అంతా ఇంక ప్రాఫిట్ జోన్ ఇంక నాకు తెలిసి. సో నాకైతే అలాగే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఈస్ ద వీడియో. సో నాకైతే డే 1 ప్రిడిక్షన్ అయితే నాది ఇది. సో 150 అబోవ్ ఉండొచ్చు అనిపిస్తుంది నాకైతే, ఆర్ నియర్ టు 150 మేబీ. సమ్ టైమ్స్ మేబీ కొంచెం అటు ఇటు అవ్వచ్చు, కానీ నియర్ టు 150 కూడా అవ్వచ్చు. సో మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ లాంగ్ రన్ ఎక్స్పెక్టేషన్ వచ్చి మంచి టాక్ వస్తే 400, మిక్స్డ్ టాక్ వస్తే 300 to 350, యావరేజ్ టాక్ వస్తే 200 కూడా కాదు, మోర్ దెన్ 250 ఉంటుంది. డే 1 ఇంత కొడుతుంది కదా, డెఫినెట్గా ఉంటుంది అబ్బా, చాలా గట్టిగా ఉంటుంది. సో దట్స్ ఫైన్, డెఫినెట్గా మోర్ దెన్ 250 ఉంటుంది యావరేజ్ టాక్ వచ్చినా కూడా, అదైతే కన్ఫర్మ్. సో అది గైస్, సో దిస్ ఇస్ మై ఒపీనియన్ అండ్ మై ప్రొడిక్షన్ అండ్ మై అనాలిసిస్. మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.
సో దాట్స్ అయితే ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు అయితే అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో. బై బై. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.